ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. మిమ్మల్ని ఎత్తుకొనుచు రక్షించువాడను నేనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, కదలలేని పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఆయన ఎత్తుకొనుచు రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్న వారిని దేవుడు ఎత్తుకొని వారిని నడిపించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించి, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించి శ్రేష్టమైన దేశానికి వారిని దేవుడు నడిపించాడు. ఇక ఉదయకాల సమయంలో ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని రక్షించేవారు ఎవరు కూడా ఉండరు. కానీ ఆయన మిమ్మల్ని విడనాడే దేవుడు కాదు, మిమ్మల్ని ఎత్తుకొనుచు రక్షించే దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో జీవిస్తూ ఆయన కలుగు చేస్తున్న రక్షణ పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క రక్షణ మీకు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని ఎత్తుకొనుచు రక్షించు వాడవు నీవే. ఈ లోకంలో ఎవరు కూడా మా సమస్యల్లో దేవా మాకు రక్షణగా ఉండరు, కానీ నువ్వు మాకు రక్షణగా ఉండే దేవుడవు. కనుక దేవా, ఈరోజు ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి నీ రక్షణ వారికి అనుగ్రహించండి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.